హలో ఫ్యామిలీ సోల్జర్స్, అదేంటి ఇన్ని కంచాలు ఉన్నాయని చూస్తున్నారా? అదేనండి ఈరోజు మన కహాని. నాకైతే చాలా రోజుల నుంచి ఒక విష్ అయితే ఉంది, అన్నదానం చేయాలి అని. అందుకోసం నేనైతే మా దగ్గరలో ఉన్న అనాథాశ్రమానికి అయితే వచ్చేసాము. ఇక్కడ పిల్లలు వదిలేసిన పెద్దవాళ్ళు, ఎవరూ లేని ముసలి వాళ్ళు పిల్లలు ఉంటారు, వాళ్ళ కోసం అయితే మనం ఈరోజు ఫుడ్ రెడీ చేస్తున్నాము. ఇక్కడ దాదాపు 100 మంది వరకు ఉంటారు. వాళ్ళకి కావాల్సిన సాఫ్ట్ అండ్ స్మూత్ ఇడ్లీలు, అలాగే క్రంచీగా ఉండే వడలు, వాటి కోసం కావాల్సిన సాంబార్, చట్నీ ఇందులోకి మనం రెడీ చేస్తున్నాము. ఈ వీడియోలో రెడీ చేసి వాటిని మనం డొనేట్ చేస్తున్నాము. సో చాలామంది వీడియోస్ అయితే చూస్తున్నారు, లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంకా మనం ప్రాసెస్లోకి వెళ్దాం. చూస్తున్నారు కదా, ఇది ఆల్త గిన్నె. ఇందులోకి 4.5 జోడ బియ్యం వేసుకుంటూ కొలుచుకుంటూ ఒకదాని తర్వాత ఒకటి కొలుస్తున్నాము. కొలుస్తూ 4 గిన్నెలు, 4.5 గిన్నె ఈ ఇడ్లీ బియ్యం అయితే నేను వేస్తున్నాను. 3, 4. సో చూస్తున్నారు కదా, 4 గిన్నెలు బియ్యం అయితే వేసేసాము, ఇడ్లీ బియ్యం. అట్లాగే అందులోకి 1 కప్ ఇడ్లీ రవ్వ, అదేనండి నేనైతే 1 కేజీ తీసుకున్నాను. వీటిని కూడా ఇందులోకి నానేసుకోవాలి. సో చూస్తున్నారు కదా, అందులోకి ఆ బియ్యంలోకి ముద్ద బెల్లం అయితే నానేస్తున్నాము. సేమ్ అదే ఇందులోకి మనం 100 గ్రాములన్నీ సగ్గు బియ్యము వేస్తున్నాం. సో అన్నిటినీ బాగా కలిపి నానబెట్టాలి, ఎందుకంటే ఇవి కలపకపోతే పైన బాగా మెత్తగా నానుతాయి, కింద అలానే ఉండిపోతాయి. సో అందుకోసమని వీటిని బాగా కలిపేస్తున్నాను. ఇలా కడిపి, ఒకవేళ మీకు చెరగడం అంటారు కదా, అది కూడా వస్తే చెరిగి నీట్గా పెట్టుకొని కలుపుకోండి. ఇప్పుడే తీసుకొచ్చాను కాబట్టి నాకు తెలిసి సరుకులు అనేవి చాలా ఫ్రెష్గా ఉన్నాయి. వాటిని ఇలా బాగా చేత్తో కలిపేసి వాటర్ పోసి 2 to 3 టైమ్స్ వీటిని బాగా కడుక్కోవాలి. చూస్తున్నారు కదా, వాటర్ పోసి 2 to 3 టైమ్స్ బాగా కలిపి కడిగేసి నానబెట్టేసేయాలి. అయినా 100 మందికి ఫుడ్ పెట్టడం అనే విషయం చాలా చిన్న విషయమే కావచ్చు, కానీ దాన్ని చూసి ఇన్స్పైర్ అయ్యే వాళ్ళు కాకపోయినా కూడా ఒక 4 అలాంటి ఆలోచన వస్తుందనే ఉద్దేశంతో ఈ వీడియోని నేను పోస్ట్ చేస్తున్నాను. సో చూస్తున్నారు కదా, వీటిని బాగా ఇలా కడుక్కోవాలి. కడిగేసి ఒక ఆల్మోస్ట్ 6 to 8 అవర్స్ నాననివ్వాలి. సో వీటిని అలా రెస్ట్గా ఒక 6 to 8 అవర్స్ వదిలేసేయాలి. సో చూస్తున్నారు కదా, ఇది 1 కేజీ ఇడ్లీ రవ్వ. ఇది కూడా సపరేట్గా నానేస్తున్నాము, అందులో కాకుండా పక్కన నానేస్తున్నాము. దీన్ని కూడా మనం నానబెట్టుకోవాలి, లేకుండా కలిపి నానబెట్టుకోవాలి. సో వీటిని కూడా మనం ఆ పిండి వచ్చిన తర్వాత అందులో కలిపి నైట్ అంతా పెట్టేస్తున్నాము. సో చూస్తున్నారు కదా, ఇలా కలిపి పెట్టేసుకోవాలి. వీటిని కూడా ఆల్మోస్ట్ 6 to 8 అవర్స్ నాననివ్వాలి. సో వీటన్నిటినీ కలిపి మనం పిండి అయితే ఆడించుకున్నాము. పిండి ఆడించుకొని ఓవర్ నైట్ అట్లాగే పెట్టేసి ఇందులోకి సోడా పొడి, ఉప్పు వేసేసి మనమైతే ఇడ్లీలు పెట్టేస్తున్నాము. చూస్తున్నారు కదా, మేమైతే 30 ఇడ్లీ పెడుతున్నాము, ఒక్కొక్కరికి 2 ఇడ్లీస్ లాగా, 200 ఇడ్లీస్ కోసం. సో వాటిని పక్కన పెట్టేసేసి ఇంకా చట్నీ రెడీ చేసేద్దాము. అందులో 1 కేజీల వరకు నేనైతే శనగిత్తనాలు తీసుకుంటున్నాను. వీటిని బాగా వేయించుకోవాలి, కలర్ చేంజ్ అయ్యే వరకు హై ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలన్నమాట. సో వీటిని వేయించేసేసి
పక్కన పెట్టేసుకున్న తర్వాత చూస్తున్నారు కదా కలర్ ఎలా చేంజ్ అయ్యాయి. వీటిని చల్లగయ్యే వరకు పక్కన పెట్టేసుకుందాము. అట్లాగే అందులోకి ఒక టెంకాయని తీసి పచ్చి కొబ్బరి అయితే కోసేస్తున్నాము. మనం వేయించి పెట్టుకున్న శనగిత్తనాలకైతే వేసేసాను. అట్లాగే ఒక 1/2 kg పప్పులు అయితే వేసేసాము. సో చూస్తున్నారు కదా అందులోకి పొట్టు తీసి పెట్టుకున్న శనగిత్తనాలు, అందులోకి ఉప్పు వేసేసి అంతా మిక్స్ చేసి పెట్టేస్తున్నాను. ఇది కొత్తిమీర, ఫ్రెష్గా తీసుకున్న కొత్తిమీర పీసెస్గా కట్ చేసి ఈ కాడల్ని నేనైతే అందులో కలిపేసి మిక్సీ పట్టేసి పోపు అయితే వేసేసాము. సో చూస్తున్నారు కదా 100 మందికి కావాల్సిన చట్నీ అయితే రెడీ అయిపోయింది. ఇందుకోసం నేను చట్నీ కొంచెం తక్కువ చేశాను, ఎందుకంటే సాంబార్ కూడా ఉంటుంది కదా, కొంచెం తక్కువ తింటారు, వేస్ట్ కాకూడదనే ఉద్దేశంతో. అదే ముసలి వాళ్ళు కదా, వాళ్ళు కర్రీస్ ఎక్కువ తినారనమాట. సో మనం సాంబార్కి రెడీ చేద్దాము. ముందుగా బ్యాల్ తీసుకొని వాటిని బాగా ఇట్లా వాష్ చేసుకుంటూ 2 to 3 times అందులోకి ఒక 1/2 kg to 1 kg వరకు టమాటాస్ని కట్ చేసి పెట్టేసుకోవాలి. కట్ చేసుకొని ఆ బ్యాల్లోకి వేసేసి అందులో ఒక 2 ఆనియన్స్ వేసి ఒక పాయన్ని ఎర్రగడ్డలు వేసేసి కావలసినన్ని వాటర్ పోసుకొని పెట్టేసుకోవాలి. కుక్కర్ మీద పసుపు వేసేస్తున్నాను. ఇందులోకి పసుపు, ఉప్పు కావాల్సినంత వేసేసి వాటర్ పోసుకునేసి కుక్కర్లో పెట్టేసుకోవాలన్నమాట. ఇది 100 మందికి కావాలి కాబట్టి నేను దగ్గర ఇది 15 లీటర్స్ కుక్కర్. దీని నిండా అయితే పోసేసి పెట్టేస్తున్నాము. చూస్తున్నారు కదా వాటర్ పోసేసి ఇంకైతే నిండా పోసేస్తున్నాను. దీన్ని మనం స్టవ్ మీద పెట్టుకుని దగ్గర 5 to 6 విజిల్స్ వచ్చేంత వరకు ఉడకనివ్వాలి. ఇందులోకి సాల్ట్ కావాల్సినంత కూడా వేసేసి మనమైతే కుక్కర్కి మూత పెట్టి స్టవ్ మీద పెట్టేసేద్దాం. సో ఇక్కడ నాకైతే చాలా టైమే పట్టింది. కొన్ని విజిల్స్ వచ్చిన తర్వాత చూడండి, ఇలా ఓపెన్ చేస్తే ఇలా బాగా మెత్తగా అంతా గ్రైండ్ అయిపోయింది. ఈ టమాటాలు ఇందులోకి వేసినవన్నీ మనం ఒక గరిటె తీసుకొని దాంతో అన్నీ పక్కన పెట్టేసుకోవాలి. ఇది బాగా చిరిమేసేయాలి, ఎనిపేసేయాలన్నమాట. పప్పు గిన్నె తీసుకొని బాగా ఎనిపేయాలి. లేదంటే మిక్సీ పట్టుకొనేసి మిక్సీలోకి వేసి పేస్ట్ లాగా చేస్తే మనకు సాంబార్ ఇంకా బాగా తిక్కగా వస్తుంది. సో వీటిని అయితే ప్లేట్లోకి తీసుకొని బాగా చల్లారనివ్వాలి. సో దీన్ని అయితే మనం అంతా బాగా వడగట్టుకునేసేద్దాము. వడగంట తీసుకునేసి ఇలా వేళ్ళు మాత్రమే నేనైతే సపరేట్ చేసి మిక్సీకి వేసి పే చేస్తాను. సాంబార్లోకి కావాల్సిన చింతపండు వేయకపోతే సాంబార్లా ఉండదండి, అందుకోసం చింతపండు అయితే నేను వేసుకున్నాను. ఈ చింతపండుని ఒక 10 to 20 minutes అయితే నానబెట్టేసుకోవాలి. లేదంటే కొంచెం నీళ్ళు వేసి తీసినా కూడా సరిపోతుంది. చూస్తున్నారు కదా, ఇది మన సాంబార్. ఇందులోకి కొంచెం మనం ప్రిపేర్ చేసుకున్నాం కదా సాంబార్ పౌడర్, ఆ సాంబార్ పొడి అయితే ఇందుకోసమే మేము రెడీ చేసాము. ఆ సాంబార్ పొడిని ఇందులోకి వేసి బాగా కలిపేసుకోవాలి. అలాగే దీనికి మంచి ఫ్లేవర్ కోసం మన గుమగుమలాడే కొత్తిమీర కట్ చేసి ఇందులోకి కలిపేసుకుంటున్నాము. కొత్తిమీర వేస్తే ఆ ఫ్లేవరే వేరండి. సో కొత్తిమీర వేసి కలిపేసుకుంటే మన సాంబార్ అయితే రెడీ అయిపోతుంది. ఇప్పటి వరకు మనం చట్నీ సాంబార్ చేసాము, ఇంకా ఇడ్లీ వడ చేయాలి. సో దీన్ని పక్కన పెట్టేసుకొని లెట్స్ మూవ్ టు ద ఇడ్లీ. సో చూస్తున్నాం కదా మన ఇడ్లీ అయితే బాగా ఉడికిపోయాయి. మేము క్లాత్ పెట్టి చేస్తున్నాము. ఆ క్లాత్ని రివర్స్ వేసేసి ఆ ఇడ్లీకి
అటు సైడ్ నుంచి కొంచెం తేమ అనుకుంటూ తడి చేస్తూ నిదానంగా ఇడ్లీ చిత్రీపోకుండా తీయాలన్నమాట. చూస్తున్నారు కదా ఎంత సాఫ్ట్గా మెత్తగా ఉన్నాయి ఇడ్లీలు. సో అలాంటి ఇడ్లీ కోసం ఈ రెసిపీని ఫాలో అవ్వండి. ఇలా ఇవన్నీ ఎలా అంటున్నారా, ఇంతకుముందు మాకు హోటల్ ఉండేది. సో ఆ హోటల్ వేసేటప్పుడు ఇవన్నీ మేము తీసుకున్నాము. చూస్తున్నారు కదా ఎంత మెత్తగా ఎంత సాఫ్ట్గా వస్తున్నాయి, ఎంత ఈజీగా వస్తున్నాయో. సో ఇలాంటివి ఒక 200 ఇడ్లీలన్నీ మేమైతే రెడీ చేసి పెట్టుకున్నాము 100 మెంబర్స్ కోసం. సో నిదానంగా వీటిని ఒకటికొకటి తీస్తూ మనం అన్నీ రెడీగా పెట్టేసుకోవాలి. ఈ క్లాత్లో ఇడ్లీలు పెట్టడం ఒక ఎత్తు అయితే వీటిని మెత్తగా తీయడం ఇంకొక ఎత్తు అండి. సో వీటిని నిదానంగా ఒకటి తర్వాత ఒకటి మనం పెట్టిన ఇడ్లీలన్నీ ఒక 2 వాయిల్లాగా తీసేసి పెట్టేసి 2 కాదు 4 వాయిల్ పెట్టేసాము. ఇవి పెద్ద ఇడ్లీలు 10 ప్లేట్స్ ఉన్నాయి. సో అక్కడ మనకి 200 ఇడ్లీలు అయ్యాయి. సో వీటిని నిదానంగా పక్కన పెట్టేసుకున్నాము. మన ఇడ్లీ రెడీ అయింది. నెక్స్ట్ మనం వడకి మూవ్ అవుదాము. ఇది రాత్రి మనం మిరియాలు, అల్లం, 4 kgs ఆనియన్ కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, ఇందులోకి అయితే వేసేస్తున్నాము. ఇందులోకి ఇంకా మనం బియ్య పిండి ఉంటే అది వేసుకున్నా కూడా చాలా బాగా వస్తుంది. సో చూస్తున్నారు కదా వీటిని అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులోకి సాల్ట్ అయితే వేస్తున్నాము. సాల్ట్ కూడా వేసి బాగా పెట్టేసుకోవాలి. పక్కన బాగా కలపాలి. వీటిని ఈ బియ్య పిండి కలిపిన తర్వాత ఎలాంటి ఉండలు లేకుండా మెత్తగా కలుపుకోవాలి. బాగా కలుపుకోవడం వల్ల మనకి ఎలాంటి ఉండలు లేకుండా పిండి అనేది వడకి బాగా వచ్చేస్తుంది. సో చూస్తున్నారు కదా మన వడపిండి రెడీ. ఇంకా మనం వడలు వేసుకోవడమే. వీటిని గారెలు అంటారు కదండి కొన్ని ప్లేస్లో, మా ప్లేస్లో అయితే వడ అంటాము. సో మధ్యలో హోల్ పెట్టేసి ఉద్దిన వడ అయితే మనం రెడీ చేస్తున్నాము. ఇందులో కావాల్సిన సోడా పొడి, ఉప్పు వేసేసుకొనేసి కలిపి ఇంకా వడలు వేసేసుకోవడమే. సో పెనం మీద స్టవ్ పెట్టేసుకొనేసి ఇంకా లేట్ లేకోకుండా వడలు వేసేద్దాం. ఎందుకంటే ఇది 100 వడలు వేయాలి కదా, కొంచెం లేట్ అవుతుంది. చిన్న స్టవ్ పెట్టుకునేసి ఇందులోకి వేసేస్తున్నాము. సో చూస్తున్నారు కదా ఇలా వడలు తీసి పెద్దగా చేసి అందులో హోల్ పెట్టి వేయాలి. ఇలా హోల్ పెట్టడం వల్ల వడ అనేది ఈవెన్గా అన్ని వైపుల నుంచి కుక్ అవుతుంది. పైన కింద మధ్యలో అన్ని వైపుల నుంచి ఈవెన్గా కుక్ అవ్వడానికి మనం కాదండి, మన పెద్దవాళ్ళ సైడ్ దగ్గర నుంచి కూడా ఈ హోలింగ్ అనేది ఉంది. సో ఇంకా వీటిని అన్నిటిని వడలు వేసేసుకున్నాము. సో చూస్తున్నారు కదా చిన్నది అవ్వట్లేదని పెద్ద స్టవ్ మీద పెట్టేసుకునేసి వడలు అయితే వేసేస్తున్నాము. వీటిని నార్మల్గా అయితే హోటల్ వాళ్ళు అయితే ఫస్ట్ టైమే బాగా రోస్ట్ చేసి బాగా వేయించి పక్కన పెడతారు. కానీ అలా కాకుండా మేము వీటిని డబల్ బాయిల్ అంటారు కదా, అలా డబల్ ఫ్రై చేస్తున్నాము. ఇంకా ఏమైనా చెమ్మ లోపల మెత్తగా ఉండేవి సెకండ్ టైం వేసినప్పుడు మనకి క్రిస్పీగా బాగా మెత్తగా ఉడుకుతాయి అన్నమాట. అందుకోసం మేమైతే సెకండ్ టైం కూడా వేసి సెకండ్ 2 బాయిలింగ్ మెథడ్లో దీన్ని అయితే చేస్తున్నాము. మనం ఫ్రీగా ఇస్తున్నాం కదా అని ఫుడ్ ఎలా అంటే అలా పెట్టలేం కదండి, ఎవరైనా తినేదే. అందుకోసం మేము చాలా నీట్గా కేర్ఫుల్గా చేస్తున్నాము. సో చూస్తున్నారు కదా ఇలా నిదానంగా 2 టైమ్స్ వేయించుకుంటూ అన్ని 100 వడల్ని ఇలాగే చేస్తున్నాము. యాక్చువల్గా ఇక్కడ 90 మంది ఉన్నారు. మేము 10 మంది కోసం ఇంకా ఎక్స్ట్రా అయితే తీసుకెళ్ళాము. సో మన వడలు రెడీ అయిపోతున్నాయి. సో వడ రెడీ చేసేసి పక్కన పెట్టేసుకుందాము.
అంతేనండి, మన వేడి వేడి 100 వడలు రెడీ. సో చూస్తున్నారు కదా, ఇవి మన ఇడ్లీలు. కింద దాంట్లోనూ ఇందులో రెండిట్లోనూ కలిపి ఉన్నాయి 200 ఇడ్లీలు. సో చూడండి ఎంత సాఫ్ట్, ఫ్లఫీ, ఇంకా స్మూత్ ఇడ్లీలు మనం ఇంట్లో రెడీ చేసినవి. చూడండి ఎంత మెత్తగా ఉన్నాయి. అట్లాగే 100 వడలు కూడా రెడీ అయిపోయాయి. చూడండి ఈ 50, ఇంకో 50 వేరే దాంట్లో ఉన్నాయి. సో ఇంకా రెడీ, టైం వేస్ట్ చేయకోకుండా, లేట్ అవుతుంది. వీటన్నిటిని మనం ఆశ్రమానికి తీసుకెళ్ళాము. సో ఇవన్నీ మనం రెడీ చేసినవి: ఇడ్లీ, సాంబారు, వడ, చట్నీ. వీటిని రెడీ చేసేసి మన దగ్గరలో ఉన్న ఆశ్రమానికి అయితే తీసుకెళ్తున్నాం. చూస్తున్నారు కదా, ఇది వృద్ధాశ్రమం, ప్రశాంతి మందిరం. ఇది దగ్గర 1976 నుంచి ఉంది మా ఊర్లో. ఒకవేళ మీకు కూడా కావాల్సినట్టయితే ఈ అడ్రస్కి వస్తే మీకు డొనేట్ చేయాలనుకున్న వాళ్ళు డొనేట్ చేయొచ్చు. ఇది 100% జెన్యూన్. సో ఇది మన ఆశ్రమం ఎంట్రన్స్. అలా ముందుకు వెళ్ళేసేసి మనమైతే ఆశ్రమంలోకి ఎంటర్ అయిపోదాం. మన వెనకల ఆటోలో ఫుడ్ వస్తుంది, కొంచెం ఎక్కువ ఫుడ్ కదా, అందుకని మనం తీసుకురావట్లేదు, ఆటోలో వస్తుంది ఫుడ్. సో చూస్తున్నారు కదా, ఇది క్రిస్టియన్ని అంటారు, కానీ నడిపే వాళ్ళ క్రిస్టియన్ అయినా ఉన్నది మన హిందూసే. అయినా ఫుడ్కి, ఆకలికి మనుషులతో సంబంధం కానీ మతంతో సంబంధం ఏంటండి. సో మన ఫుడ్ అయితే వచ్చేసింది, వీటిని ఇంకా లోడ్ చేసేద్దాము. సో ఈ 2 పాత్రల్లో ఇడ్లీలు ఉన్నాయి. సో వడ అట్లాగే చట్నీ, సాంబార్ అయితే డిస్పాచ్ చేసేస్తున్నాను. సో వీటిని లోపలికి తీసుకెళ్ళేసి వాళ్ళ దాంట్లోకి సర్వ్ చేసేసుకొని మనకి ఇస్తారన్నమాట. సో చూపిస్తాను రండి మన ఇక్కడ లోపల ఆశ్రమం ఎలా ఉంటుంది అనేసి. సో ఫుడ్ అయితే డిస్పాచ్ అయిపోయింది. వీటిని తీసుకెళ్ళి వడ్డించడము. వండేటప్పుడు ఒక ఎత్తు అయితే, వండిన తర్వాత వాళ్ళు తినేటప్పుడు వచ్చే ఆనందం ఇంకొక ఎత్తు అండి. సో చూస్తున్నారు కదా, వీళ్ళంతా అక్కడ పనిచేసిన మదర్స్. దగ్గర 1976 నుంచి ఉంది. వీళ్ళంతా అక్కడ పనిచేసిన వాళ్ళు, మెయింటైన్ చేసిన వాళ్ళు, పనిచేసిన వాళ్ళు అని చెప్పేదానికండి. సో ఇదైతే అక్కడ ప్రేయర్ మందిరం, ప్రార్థనా మందిరం. సో ఇప్పుడు మనం చేసినవన్నీ వాళ్ళ పాత్రలోకి ఎక్స్చేంజ్ చేసేసుకుంటారనమాట, డిస్పాచ్ చేసేస్తారు. లేడీస్ సైడ్ లేడీస్కి, జెంట్స్ సైడ్ జెంట్స్కి అంతా డిస్పాచ్ చేస్తారు. యాక్చువల్లీ ఇది మేము 2nd or 3rd టైం మేము ఫుడ్ డొనేట్ చేస్తున్నామండి. సో ఇక్కడ మనమే వడ్డించవచ్చు వాళ్ళకి, ఎలా కావాలంటే అలా చూడొచ్చు. చూస్తున్నారు కదా, ఫస్ట్ టైము ఒక ఇడ్లీ, ఒక దోశ, చట్నీ, సాంబార్ పెట్టారు. అయిపోయిన తర్వాత మిగిలినవి పెడతారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.